తీసుకున్నది. ఇవాళ ఈ గ్రీన్ కో కంపెనీ ఏదైతే చెప్తున్నారో, ఈ గ్రీన్ కో కంపెనీ ఈ కార్ రేసింగ్ వాళ్ళు చేసి నష్టపోయి తప్పిస్తే ₹1 కూడా వాళ్ళు సంపాదించలే. ఈ కార్ రేస్ ఈ ఎలక్ట్రోల్ బాండ్లు ఇచ్చింది ఏప్రిల్ 22, ఏప్రిల్ నెల 2022 సంవత్సరం. ఈ కార్ రేసింగ్ అయింది మార్చి 2023 సంవత్సరం. అంటే ఎలక్ట్రోల్ బాండ్లు మొదలిచ్చి వాళ్ళు ఈ కార్ రేసింగ్ చేసి దాంట్లో వాళ్లే డబ్బులు పెట్టినారు. ప్రభుత్వం వాళ్ళకి ఏమి ఇవ్వలేదు గ్రీన్ కోకి. కాబట్టి దీంట్లో కిట్ అండ్ ప్రో అని చెప్పి కొన్ని అనుకూల పత్రికలు మీడియా ద్వారా ప్రచారం చేస్తా ఉన్నారు. దానికి అవకాశమే లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే గ్రీన్ కో కంపెనీ 25 కోట్ల రూపాయలు ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా ఇచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 1500 కోట్ల రూపాయలు ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా సేకరించింది. మరి వాళ్ళు ఎక్కడెక్కడ కిట్ అండ్ ప్రో చేసినారు. కాబట్టి ఇట్లా అన్ని సంబంధం లేని విషయాలు ఇవాళ అన్ని పెట్టుకుంటూ ఏదో మీడియా ద్వారా, అనుకూల మీడియా ద్వారా, లేదు సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ గారి మీద బురదల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు. సరే, మీరు ఏం చేసినా నిజం నిలకడగా బయటపడుతుంది. తప్పకుండా కేటీఆర్ గారు, మాకు న్యాయం మీద నమ్మకం ఉంది, న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, చట్టం మీద నమ్మకం ఉంది. తప్పకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కుట్రల్ని ఛేదించుకొని కేటీఆర్ గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. మీరెంత భయపెట్టమని చూసినా, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి అరెస్టులు చేద్దామని చూసినా నిన్ను వెంటాడడం మాత్రం ఆపం. నువ్వు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేదానిక తప్పకుండా మా ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ సామాన్య కార్యకర్తల నుంచి మరి ప్రతి ఒక్కరు కూడా మీ వెంట పడతారు అని చెప్పి మరొకసారి ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ప్రతి అవకాశాన్ని కూడా వాడుకోవాలి కదా. మీరైనా అంతే కదా, ఎవరైనా సరే కేసు వచ్చినప్పుడు న్యాయపరంగా ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు వాడుకోవాలి. పౌరులుగా మన మీద వచ్చినప్పుడు ఏ కేసు పెట్టినా తప్పకుండా వాడుకోవాలి. తప్పులు చేయలేదని చెప్తున్నాం. మీరు ఏసీబీ విచారణకు వెళ్ళడానికి హంగామా చేసి గొడవ చేసేది మీరు మీ మైకులు పెట్టుకొని వెంటనే ఉన్నారు కదా. ఇక్కడ గొడవ చేసిందా? కేటీఆర్ ఏమిటో ఉన్న వైన అసలు తనకున్న లీగల్ రైట్ వినియోగించుకోవాలి. నేను చెప్పిన మీకు ముందే చట్ట ప్రకారం వారికి ఉన్న అన్ని అవకాశాలని వాడుకుంటారు. మీరైనా చేస్తారు, నేనైనా చేస్తే ఎవరైనా చేయాల్సిన పని అది. వాడుకోకపోతే తిరిగి ఒకసారి అవుతుంది. వాడుకుంటే తప్ప ఎట్లయితుంది? వాళ్ళు ఆలోచించుకోవాల్సి ఉంది. ఏముంది మరి, అడ్వకేట్ పక్కన పోతే పోలీసులకు ఎందుకు భయం? రేవంత్కి ఎందుకు భయం? ఎందుకు రేవంత్ ఆర్డర్ ఇచ్చేసేసి లోపల రానికండి అని చెప్పాలి? మేము ఇక్కడ చెప్పేపోయినాం. ఏసీపీ గారు ఏదైతే సార్ మీ వెంట చాలా వాహనాలు ఉన్నాయి, ఈ వస్తే ఇబ్బంది అవుతుంది అంటే ఒక్క వాహనం కూడా మేము రాము, ఒకే ఒక్క వాహనం కేటీఆర్ గారిది, దాంట్లోనే వాళ్ళ అడ్వకేట్తో వస్తామని చెప్పినారు. వారు అనుమతించగానే పోయినారు. వారే ముందటి ఎస్కాట్ చేసి తీసుకుపోయినారు. ఇది అక్కడికి పోయేవరకే వీరి మధ్య సమాచారం ఇస్తే పాపం రేవంత్ ఎందుకు వకీలను చూసి భయపడి వద్దు గేట్లు బంద్ చేయండి, వారిని రోడ్డు మీదనే ఆపేయండి అని చెప్పి 45 నిమిషాలు మీ సాక్షిగానే ఆపేసారు. వాళ్ళు భయపడి వాళ్ళు చేతగాక వెనుకపోతున్నారు తప్ప మేము ఇవాళ కూడా అడుగుతున్నాం. మేము మొదటి రోజు కూడా చెప్పినాం, తప్పకుండా మా న్యాయవాది సమక్షంలో నువ్వు వీడియో తీస్తూ ఎన్నైనా చేసుకో, ఏం చేసుకుంటావు, ఎన్ని ప్రశ్నలు అడుక్కుంటావు అడుక్కో, మేము అడిగినామని చెప్పినాం. భయపడుతున్నది నువ్వు. ఎందుకో అడ్వకేట్లను చూస్తే వాస్తవానికి పేరుకు పిలిచిరు కానీ కేటీఆర్ రాకపోతేనే బాగుండన్న దాంట్లో కనపడరు. వాళ్ళందరినీ చూస్తే కూడా కేటీఆర్ వస్తుంటే వాళ్ళు భయపడుతున్నాడు కనబడుతున్నారు. లేకపోతే లోపలి తీసుకోవాలి కదా, బయట రోడ్డు మీద ఎందుకు కాపాలి? లోపలి తీసుకోవాలి కదా. మీకు హక్కు లేదు అంటే హక్కు లేదనే విషయాన్ని చెప్పి ఎక్కడుందో చూపించి చేయాలి. ఇప్పుడు ఒకరే కదా, రాజీవ్ గాంధీ కూడా పోయినాడు ఈడీ ఆఫీస్కి, అడ్వకేట్ నెట్ట పెట్టుకుని పోయిండు రాహుల్ గాంధీ. అందరూ చూసి ప్రపంచం తెలిసిన విషయం. రాహుల్ గాంధీ కో న్యాయం, కేటీఆర్ కో న్యాయం, ఇంకోటి కో న్యాయం ఉంటుంది ఈ దేశంలో. చట్టం వేరే తిరిగి ఉంటుందా? అందరూ కుట్టే ఉంటుంది కదా.